కూర్చోరా. ఇక్కడ ఏ అంటే కూర్చోరంటే ఇక్కడ ఏ అంటే కూర్చుంటారా? 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 లేదా? సో ఖచ్చితంగా ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి 2 ప్లేసెస్ లో కూర్చోరారు. ఎందుకంటే ఏ గాని ఎఫ్ గాని కూర్చుంటే పక్కన వెంటనే ఏ గాని ఎఫ్ గాని కూర్చోవాలి. ఓకేనా? అది మనకు ఛాన్సెస్ ఉన్నాయంటే ఈ 2 ప్లేసెస్ ఇక్కడ ఏ కూర్చుంటే ఇక్కడ ఎఫ్ కూర్చోవచ్చు, ఇక్కడ ఎఫ్ కూర్చుంటే ఇక్కడ ఏ కూర్చోవచ్చు. సో పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇంకో డయాగ్రామ్ అంటే పక్కన రాదు ఏ అంటే గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ డాక్టర్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఏ అనేవాడు సారీ డాక్టర్ అనేవాడు ఏకి కుడివైపున రెండవ పొజిషన్ లో కూర్చుంటారు. ఓకేనా? ఇంకా ఏకి సంబంధించిన పాయింట్ ఏమనుందా? లాస్ట్ టైం ద డాక్టర్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి కుడివైపున రెండవ స్థానంలో డాక్టర్ కూర్చుంటాడు, ఏకి ఎడమ వైపున రెండవ స్థానంలో బ్యాంకర్ కూర్చుంటాడు. ఇప్పుడు నాకు చెప్పదన్నా ఏ కూర్చున్న ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి. ఏ కూర్చున్న ప్లేసెస్ ఈ రెండే కదా? ఈ రెండే. ఈ రెండిట్లలో ఏ ఎక్కడైతే కూర్చోబెడతామో మనకి కుడి వైపున రెండవ స్థానంలో డాక్టర్ కూర్చోవాలి, ఎడమ వైపున రెండవ స్థానంలో బ్యాంకర్ కూర్చోవాలి. ఓకే, జస్ట్ ఇమాజిన్ ఏది ఇక్కడ పెట్టామనుకో, ఏది ఇక్కడ పెడితే ఏ కుడి వైపు కిందికి అవుతుందా పైకి అవుతుందా? కిందికి అవుతుంది. కుడి వైపున రెండవ స్థానంలో డాక్టర్ కూర్చోవచ్చా? కూర్చోవచ్చు. మరి ఎడమ వైపున రెండవ స్థానంలో బ్యాంకర్ కూర్చోవచ్చా? కూర్చోరాదు. సో ఏ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఏ ఇక్కడ ఉంటాడు. సో ఏకి కుడి వైపున రెండవ స్థానంలో డాక్టర్ కూర్చుంటాడు, ఏకి ఎడమ వైపున రెండవ స్థానంలో బ్యాంకర్ కూర్చుంటాడు. ఈడెవడు కూర్చుంటాడు? ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ఇదైపోయింది. 2 persons sits between D and engineer. D వచ్చిన మనకి రాదు. ఓకే, నెక్స్ట్ D is not a politician. D politician కాదంట. మనకు ఉన్న ప్లేసెస్ ఎన్ని? 2. D politician కాదంటే బ్యాంకర్. సో D బ్యాంకర్ అనుకోండి. D మరియు ఇంజనీర్ మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చోవాలి? 2. 1 2 ఇంజనీర్ ఓకేనా? 1 2 ఇంజనీర్ ఓకేనా? Next, pilot is an immediate neighbor of politician. Pilot అనేటువంటి పొలిటీషియన్ వెంటనే పక్కన కూర్చోవాలి. అంటే పైలట్ ఎవరైతే గుడ్, మిగిలినోడు జియో ఒకటే మిగిలిన మన ప్రొఫెషన్ బిజినెస్ మ్యాన్. ఓకే, చెప్పడానికి ఇంతనే పడుతుంది, చేస్తే మాత్రం చాలా ఈజీ. వెళ్ళాలి చాలా నీట్గా ఒక్కొక్క పాయింట్ని అటాచ్ చేసేయాలి. ఈ క్వశ్చన్ మీకు ఎందుకు ఏంటంటే నెక్స్ట్ ఎక్కడ చేసినప్పుడు ఇలా ఆలోచిస్తారు. ఇలా మనం చేసింది ఏంటంటే అటాచ్ చేస్తాం. చూడండి ఇక్కడ సికి ఇక్కడ 2 అటాచ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మీ దగ్గర పాజిబిలిటీ తీసుకున్నాం. ఇక్కడ డాక్టర్ ఏని ఇక్కడ ఏని అటాచ్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్.